ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క ముఖ్యమంత్రి ఏదో ఒక వర్గాన్ని ఓన్ చేసుకునే ప్రయత్నం చేశాడు, ఏదో ఒక వర్గానికి మంచి చేసేటువంటి ప్రయత్నం చేశాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఏం మంచి చేశారు? ఈ రాజధానిలో ఒక ఇటుకను పెంచాడా, లేక తాను చెప్పినటువంటి విశాఖలో మరో పారిశ్రామికవేత్తని తయారు చేయగలిగాడా, లేకపోతే ఏం సాధించాడు, ఓ ఇరిగేషన్ ప్రాజెక్టు చేశాడా అనేటువంటిది ఈ సందర్భంగా మనం గుర్తు చేయాల్సినటువంటి సందర్భం అధ్యక్ష. ఆయనకి రాష్ట్రం అంటే రాజకీయం తప్ప ప్రజల సంక్షేమం అనేటువంటిది ఏ కోణంలోనూ కూడా కనపడదు అధ్యక్ష. ఎందుకనంటే అధ్యక్ష, ఆ రాష్ట్ర విభజన సందర్భంలో ప్రజలు రోడ్డెక్కి యువకులు, మహిళలు, వృద్ధులు ఈ రాష్ట్రం కలిసి ఉండాలి అని చేసినటువంటి పోరాటం కళ్ళ ముందు ఇంకా ఉంది అధ్యక్ష. ఆ హోరు జోరు ఇప్పటికీ కూడా వినిపిస్తూనే ఉంది అధ్యక్ష. ఆ రోజు సభలో నేను మాట్లాడుతూ చెప్పాను అధ్యక్ష, విడిపోతే పడిపోతాం, చెడిపోతాం అని కళ్ళ ముందు చూస్తూనే ఉన్నాం అధ్యక్ష. దాని నష్టాలను ఈ రోజుకు కూడా తీర్చుకోలేకుండా పోతా ఉన్నాం. అటువంటి పరిస్థితుల్లో నమ్మి ఓట్లేసినటువంటి ప్రజానీకానికి మరింత ఉత్సాహాన్ని, నమ్మకాన్ని ఇచ్చేలాగా ప్రయత్నం చేయాల్సినటువంటి ముఖ్యమంత్రి ఎంత కన్ఫ్యూజన్ క్రియేట్ చేసేటువంటి పరిస్థితుల్ని చేశాడు అనేటువంటిది ఇంతకుముందు వీడియోలోనే చూపించాం అధ్యక్ష.